2026 సంవత్సరం జనవరి నెల 13, 14 తేదీల్లో యూపీఎఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. మీరందరూ రావడం చాలా సంతోషం. ఈరోజు గాడ్స్ డిజైన్ ఫర్ మ్యారేజ్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ని మొట్టమొదట మనం అధ్యయనం చేద్దాం. చెప్పండి, హెడింగ్ ఏంటి? గాడ్స్ డిజైన్ ఫర్ మ్యారేజ్. సో మీ అందరికీ పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, పేపర్ ప్రజెంటేషన్ ఉంటుంది. కనుక పేపర్ చూస్తూ బైబిల్ వాక్యం, దేవుని వాక్యం చూస్తూ వింటూ ఫాలో అవ్వండి. ఈ పేపర్ మీద పక్కన వైట్ పేపర్ కూడా ఉందో గీత కొట్టి, ఎందుకంటే ఏమైనా ఇంకా ఎక్స్ట్రా విషయాలు చెప్తే మీరు రాసుకోవచ్చు. అక్కడ కూడా ప్లేస్ సరిపోతే వెనక్కి తిప్పి చూడండి, వైట్ పేపర్ ఉంటుంది, అక్కడ కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే, ఈరోజు నేను 3 సబ్జెక్టులు మీకు బోధించబోతున్నా. మొట్టమొదటిది గాడ్స్ డిజైన్ ఫర్ మ్యారేజ్. తర్వాత రెండవది ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్, స్త్రీ పురుషుల మధ్య దేవుడే ఉంచిన తేడాలు. చివరిగా 3వ సెషన్ ఏంటంటే నేను మీతో పంచుకోబోయేది లవ్ లాంగ్వేజెస్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్, కపుల్స్ యొక్క ప్రేమ భాషలు. ఈ 3ంటిని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. దానిలో ఫస్ట్ సెషన్ ఏంటంటే గాడ్స్ డిజైన్ ఫర్ మ్యారేజ్, దేవుని ప్రణాళికలో వివాహం అనే అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. అందుకొరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. నాతో కలిసి అందరూ చదవండి. ఒకవేళ మీ చేతిలో ఇంగ్లీష్ బైబిల్ ఉంటే యూ కెన్ ఫాలో ఇంగ్లీష్ బైబిల్, నో ప్రాబ్లం. నాతో కలిసి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 25 వరకు. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదునని అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతడి ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, యూపీఎఫ్ ఇండియా ఆధ్వర్యంలో నాయన మమ్మల్ని ప్రేమించి, మా కుటుంబాలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ని బట్టి వందనాలు. ఈ ఫస్ట్ సెషన్లో నాయన నీ డిజైన్ ఏంటో, నీ ప్రణాళిక ఏంటో మేము నేర్చుకోబోతూ ఉండగా ఈ సమయం మా కుటుంబాలను కట్టేదిగా ఉండడానికి మాకు సహాయం చేయండి. మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ దాసును వాడుకొనండి. పరిశుద్ధాత్మదేవ, మీ ఆత్మ కార్యం మా మధ్యలో, మా కుటుంబాలలో మీరు జరిగించమని దేవ, ఈ సెషన్ మాకెంతో దీవెనకరంగా చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, దేవుని ప్రణాళికలో వివాహం. ఏంటి టాపిక్ పేరు? దేవుని ప్రణాళికలో వివాహం. గాడ్స్ డిజైన్ ఫర్ మ్యారేజ్. ద బైబిల్ స్టార్ట్స్ విత్ మ్యారేజ్ అండ్ ఎండ్స్ విత్ మ్యారేజ్. బైబిల్ గ్రంథం అనేది ఒక వివాహంతో ప్రారంభమై ఒక వివాహంతో ముగుస్తుంది. ఆదాము అవ్వల వివాహంతో ప్రారంభమై క్రీస్తుకు సంఘమునకు జరిగే వివాహంతో ముగుస్తూ ఉంది.
కాబట్టి ద బైబిల్ గేవ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ. మరి దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది దేనికి? వివాహానికి. అంత మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తాను చేసినటువంటి అద్భుతాలలో మొట్టమొదటి అద్భుతాన్ని ఒక వివాహంలో ఆయన చేశాడు. అలా చేయడం ద్వారా గాడ్ ఆనర్డ్ మ్యారేజ్, వివాహాన్ని దేవుడు ఎంతగానో ఘనపరిచాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. దేవుని ప్రణాళికలో వివాహం అనేటువంటి ఈ సబ్జెక్ట్లో నేను 3 విషయాలు మీతో పంచుకోబోతున్నాను ఈరోజు. ఎన్ని విషయాలు? 3. నంబర్ 1, మొట్టమొదటిది ఏంటంటే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యారేజ్, వివాహం యొక్క ప్రాముఖ్యత, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యారేజ్. రెండవది, మ్యారేజ్ ఈజ్ ఏ కావనెంట్, వివాహం అనేది ఒక నిబంధన. వివాహం అనేది ఏంటి? ఒక నిబంధన. మూడవది ఏంటంటే 3 డైమెన్షన్స్ ఆఫ్ మ్యారేజ్, వివాహంలో ఉండేటువంటి 3 కోణాలని మనం చూడబోతున్నాం. ఈ 3 విషయాలు మీతో పంచుకొని మరి ఈ టాపిక్ నేను క్లోజ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? వివాహం యొక్క ప్రాముఖ్యత. దేవుని యొక్క వాక్యమైన బైబిల్ని మనం అధ్యయనం చేసినప్పుడు వివాహం యొక్క ప్రాముఖ్యత ఏంటో, వివాహం ఎలా ఉండాలని దేవుడు ఆలోచించాడో మనం దేవుని వాక్యంలో నుండి ఈరోజు మనం చూద్దాం. మొట్టమొదటిది, వివాహ రూపకర్త దేవుడే. ఫస్ట్ పాయింట్ అది. వివాహ రూపకర్త ఎవరు? దేవుడే. గాడ్ ఆర్డైన్డ్ మ్యారేజ్, గాడ్ డిజైన్డ్ మ్యారేజ్. దేవుడే వివాహ వ్యవస్థని ప్రారంభించాడు. దేవుడే వివాహ వ్యవస్థని ప్రారంభించి దాన్ని ముందుకు నడిపించాడు. ఎవరైనా ఒక వస్తువు కనుక డిజైన్ చేస్తే వాళ్ళకు ఒక అద్భుతమైన పర్పస్ ఉంటుంది. ఏ పర్పస్ లేకుండా ఎవరైనా వస్తువుని కనిపెడతారా? ఇదిగో చూడండి, ఈ సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి అందరూ తిడుతున్నారు, ఈ సెల్ ఫోన్ కనిపెట్టినోడిని. ఎవడురా బాబు ఈ సెల్ ఫోన్ కనిపెట్టింది? ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి అన్నీ తలకాయ నొప్పులే. కుటుంబాల్లో తలకాయ నొప్పులు, యవనస్తులకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కడ చూసినా ప్రాబ్లమ్సే. అంటే దాని అర్థం ఇది కనిపెట్టిన వాడు చేసింది తప్ప, రైటా? తప్పు ఏమాత్రం కాదు. ఇది కనిపెట్టిన వాడికి ఒక మంచి ఉద్దేశం ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఒక పర్పస్ ఉంది. మన తెలంగాణలో ఒక కవి సెల్ ఫోన్ మీద ఒక అద్భుతమైన పాట రాశాడు. సెల్ ఫోన్ వచ్చిందో సెల్లు ఫోను, హలో అంటూ సొల్లు గొట్టే ఫోను. విన్నారా ఈ పాట? చాలా పాపులర్ అయిన పాట ఇది. దానిలో చెప్తాడు కవి సెల్ ఫోన్ ఎందుకు కనిపెట్టాడు అని. దుబాయ్లో ఉన్న మనిషి దుఃఖాన్ని తెలుపుతుంది, దూరంగా ఉన్న వారిని దగ్గరకు చేరుస్తుంది. ఏంటది? సెల్ ఫోన్. దుబాయ్లో భర్త ఏడుస్తూ ఉంటాడు, తన బాధలు చెప్పుకుంటూ ఉంటే భార్య ఇక్కడ భర్తని ఓదారుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ కనెక్ట్ చేసింది ఏంటో తెలుసా? సెల్ ఫోన్. సెల్ ఫోన్. దుబాయ్లో ఉన్న మనిషి దుఃఖాన్ని తెలుపుతుందంట, దూరంగా ఉన్న వారిని. ఎంత ట్రెమెండస్ పర్పస్ ఉందో చూడండి. సెల్ ఫోన్ కనిపెట్టిన వ్యక్తి యొక్క తన భావాలని, తన యొక్క బాధల్ని, తన సంతోషాలని తోటి వ్యక్తులతో, దూరంగా ఉన్నటువంటి వ్యక్తులతో కూడా వ్యక్తం చేసుకోవడానికి డిజైన్ చేసినటువంటి, కనిపెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువే సెల్ ఫోన్. ఒక సెల్ ఫోన్ పట్ల ఇంత గొప్ప ప్రణాళిక ఆ వ్యక్తికి ఉంటే, కనిపెట్టిన వ్యక్తికి, వివాహాన్ని సృష్టించినటువంటి, డిజైన్ చేసిన దేవునికి మ్యారేజ్ పట్ల ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉంటుంది. అప్పుడప్పుడు భార్యలు కొంతమంది ఏడుస్తూ ఉంటారు, ఈ పెళ్ళెవడు కనిపెట్టాడో కానీ పెళ్లి చేసుకున్న కాడ నుంచి నాకు తిప్పలు, సమస్యలే అంట. నువ్వు అలా ఏం చింతపడాల్సిన పని లేదు. పెళ్ళిని ఎవరు కనిపెట్టారంటే దేవుడే కనిపెట్టాడు. ఆయన ఒక మంచి ఉద్దేశాలతో కనిపెట్టాడు. ఏంటి ఆయన ఉద్దేశంలో? హౌ ఈ డిజైన్డ్ మ్యారేజ్, వివాహాన్ని ఎలా డిజైన్ చేశాడు అనే విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. వివాహ రూపకర్త దేవుడే. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నా, దయచేసి గమనించండి. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, అక్కడ డాష్ ఉంది కదా, ఉందా లేదా? బైబిల్లో ఎక్కడైనా డాష్ ఉంటే అది డైలాగ్ని డైలాగ్ లాగా చదవాలి. అంటే ఎవరో మాట్లాడుతున్నారని అర్థం. దేవుడైన యెహోవా అంటే యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏమంటున్నాడు ఆయన? నరుడు ఒంటరిగా ఉండుట
మంచిది కాదు. కనుక వానికి సాటి అయిన సహాయం. వివాహం చేయాలి అనే ఆలోచన, చేసుకోవాలనే ఆలోచన ఆదాముకు వచ్చిందా, దేవుడికి వచ్చిందా? చెప్పాలి అందరు గట్టిగా. దేవునికి వచ్చింది. ఇది దేవుని మనసులో నుంచి పుట్టినటువంటి ఆలోచన. అన్నీ జంటలుగా ఉన్నాయి, కానీ ఆదాము మాత్రం ఒంటరిగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాములో ఉన్న ఒంటరితనాన్ని తీసివేయడానికి దేవుడు అవ్వని సాటి అయిన సహాయంగా ఇచ్చాడు. ఆదాములో ఉన్నటువంటి ఆ లోన్లీనెస్ని తీసివేయడానికి, అతనిలో ఉన్నటువంటి ఆ ఒంటరితనాన్ని తొలగించడానికి దేవుడు ఈ వివాహ వ్యవస్థని ప్రారంభం చేశాడు. కాబట్టి హూ డిజైన్ మ్యారేజ్? గాడ్ డిజైన్ మ్యారేజ్. ఇదేదో సామాజిక శాస్త్రవేత్తలు కనిపెట్టింది కాదు, మానవుడు కనిపెట్టింది కాదు, లేకపోతే ఎవరో కౌన్సిలర్స్ కనిపెట్టింది కాదు. సాక్షాత్తు దేవుడే వివాహ వ్యవస్థని ప్రారంభం చేశాడు. ఏంటి మరి దేవుని ప్రణాళికలో? చూడండి, నెంబర్ 1, ఒక పురుషునికి ఒక స్త్రీ అనేది దేవుని చిత్తం. వాట్ ఈస్ గాడ్స్ విల్? ఒక పురుషునికి ఒకే స్త్రీ. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే చూడండి ఏముందో. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి, ఒక అంటే ఏక ఒకదానిని తీసి ఆ చోటు మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తన ఆదామును తీసిన ఆ ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చాను. దేవుడు ఆదాముకి 2 అవ్వలను చేశాడా? ఒక్క అవ్వను చేశాడా? ఒక్క అవ్వనే చేశాడు. ఆదాముకి ఒకే అవ్వ, ఒకే ఆదాముకి ఒకే అవ్వ. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? ఒక భర్తకు ఒకే భార్య, అంతే. ఇక 2వ భార్యకు 2వ భర్తకు ఛాన్సే లేదు. ఒకవేళ నువ్వు ఛాన్స్ ఇచ్చావంటే అది గాడ్స్ డిజైన్ కాదు, సాటనిక్ డిజైన్. అది సైతాను ప్రణాళిక. ఒకే భార్య దేవుని ప్రణాళిక, బహుభార్యత్వం అనేది ఎవరి ప్రణాళిక? సైతాను యొక్క ప్రణాళిక. మీ నోట్స్లో రాసుకోండి. మోనోగమీ ఈజ్ గాడ్స్ విల్, పోలోగమీ ఈజ్ సాటన్స్ విల్. చెప్పండి అందరూ ఈ మాట. మోనోగమీ ఈజ్ గాడ్స్ విల్. ఏకపత్ని వ్రతం అనేది దేవుని యొక్క చిత్తం. బహుభార్యత్వం అనేది ఎవరి చిత్తం? అది సైతాను యొక్క చిత్తం. బైబిల్లో మొట్టమొదట బహుభార్యత్వాన్ని ఆశ్రయించింది ఎవరు? చెప్పడం కష్టమేనా? చాలా కష్టమా? ఇక్కడ ఎవరు పాస్టర్స్ ఎవరు లేరా? చూద్దాం, చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 19వ వచనం. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, 2వ దాని పేరు సిల్లా. హీ ఈజ్ ద ఫస్ట్ ఫాలోడ్ ద పాలిగమీ ఇన్ ద బైబిల్ హిస్టరీ. అది లెమెకు యొక్క చిత్తం. కానీ దేవుని చిత్తం ఏంటి? ఒకే భర్తకు ఒకే భార్య, ఒకే భార్యకు ఒకే భర్త. ఆదికాండం 4వ అధ్యాయం 19లో లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, 2వ దాని పేరు సిల్లా. కొంతమంది అంటారు అబ్రాహాం చేసుకున్నాడు కదండి, యాకోబు చేసుకున్నాడు కదండి అని ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉంటారనమాట. అవన్నీ దేవుడు రాసించింది ఎందుకంటే యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి. ఆదాము 2 చేసుకొని ఎన్ని తిప్పలు పడ్డాడో అబ్రాహాం చరిత్ర చదివిన వాళ్ళందరికీ తెలుసు. యాకోబు 2 చేసుకొని ఎన్ని తిప్పలు పడ్డాడో మనందరికీ తెలుసు. ఆ తిప్పలన్నీ, ఆ కష్టాలన్నీ మనం చూసి అలాంటి పని మనం చేయకూడదని బుద్ధి తెచ్చుకోవాలి. కానీ అబ్రాహాం చేసుకున్నాడు కాబట్టి నేను కూడా చేసుకుంటా అంటే అబ్రాహాం పడిన బాధలని నువ్వు కూడా పడతావు అన్నమాట. ఒకసారి ఒక భార్య భర్తను అడుగుతూ ఉంది, అయ్యా పెళ్ళయిన 10 ఏళ్ళు అవుతుంది, లేకపోతే 8 ఏళ్ళు అవుతుంది, మనకు పిల్లలు లేరు కదా అంది. అవునమ్మా మనకు పిల్లలు లేరు. అట్టయితే మా చెల్లెం చేసుకో అంటాం. ఎందుకమ్మా అంటే అబ్రాహాం చేసుకున్నాడు కదా. ఆ కౌన్సిలింగ్ మా దగ్గరికి వచ్చింది. ఆ భర్త వచ్చాడు మా దగ్గరికి, అయ్యా ఇట్లా అంటుంది భార్య అంటే అది దేవుని చిత్తం కానే కాదు. పిల్లలు లేకపోయినా మీది కంప్లీట్ వివాహమే.
పిల్లలు అనేవి అదనపు బహుమానాలు పిల్లలు అనేవారు. అంతేగాని పిల్లలు లేనంత మాత్రాన అది ఇన్కంప్లీట్ ఫ్యామిలీ ఏమీ కాదు కాదు కాదు. చూడండి, మ్యారేజ్ ఈజ్ కంప్లీట్ వితౌట్ చిల్డ్రన్ అనే మాటని మనం దేవుని వాక్యంలో చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. తర్వాత ఏముంది? కాదు, తర్వాత ఏముంది చూసి చెప్పండి, బైబిల్ చూసి. ఫుల్ స్టాప్ ఉంది. అది వాల్టర్ ట్రోబిష్ అనే ఆయన ఐ మ్యారీడ్ యు అనే పుస్తకం రాశాడు. పుస్తకం పేరు రాసుకోండి, ఎక్కడ దొరికితే తప్పకుండా కొనుక్కోండి, చదవండి. పుస్తకం పేరేంటి? ఐ మ్యారీడ్ యు. తెలుగులో కూడా వచ్చింది ఈ పుస్తకం. తెలుగులో దాని టైటిల్ ఏంటంటే నిన్ను చేసుకోవడం నా భాగ్యం. పుస్తకం టైటిల్ ఏం పెట్టాడు? నిన్ను చేసుకోవడం నా భాగ్యం. అందరు రాయండి, ఆ పాట, ఆ పేరు రాయండి. ఇంగ్లీష్ రాసుకోండి, తెలుగు రాసుకోండి. ఇంగ్లీష్లో ఐ మ్యారీడ్ యు, తెలుగులో నిన్ను చేసుకోవడం నా భాగ్యం. రచయిత పేరు వాల్టర్ ట్రోబిష్ అనేటువంటి ఆయన. దాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు. జీవన్జ్యోతి ప్రెస్ వాళ్ళు దాన్ని తెలుగులోకి పబ్లిష్ చేశారు. ఓకే, రైట్. ఒకసారి భర్తలు అందరూ పుస్తకం పేరు భార్యకి చెప్పండి, ఆమె వైపు తిరగండి, ఆమె చేయి పట్టుకోండి, ఆమె ముఖంలోకి చూసి పుస్తకం పేరు చెప్పండి. త్వరగా చెప్పాలా? త్వరగా చెప్పాలా? తెలుగులో చెప్పాలా? నిన్ను చేసుకోవడం నా భాగ్యం. బ్రదర్, ఆమె వెయిట్ చేస్తుంది. సరిగా చెప్పండి సార్, ఫ్రీగా చెప్పండి. నిన్ను చేసుకోవడం నా భాగ్యం. చెల్లె, ఎలా ఫీల్ అయ్యావు? చూసారా, అసలు పేరు చెప్తేనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు నిజంగా ఈ మాట చెప్తే ఇక ఉబ్బి తబ్బిబ్బి అయిపోయింది అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు భార్యలందరూ మళ్ళీ తిరగండి మీ భర్త వైపు, ఆయన చేయి పట్టుకోండి, ఆయన కళ్ళల్లోకి చూడండి, పక్కగా తిరగొద్దు అటు ఇటు. లుక్ అట్ సిస్టర్, వెయిటింగ్. చెప్పండి, నిన్ను చేసుకోవడం నా భాగ్యం. బ్రదర్, ఎలా ఫీల్ అయ్యారు? అసలు ప్రైజ్ ది లార్డ్. కేవలం ఒక్క మాట చెప్తేనే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే, ఒకవేళ ఆ మాట నిజంగా చెప్తే, మనస్ఫూర్తిగా చెప్తే, యథార్థంగా చెప్తే, హౌ మచ్ దే ఫీల్ హ్యాపీ. చాలామంది అనుకుంటున్నారు. లిలియన్ స్టాన్లీ అనే రచయిత్రి ఒక అద్భుతమైన బుక్ రాశారు. పుస్తకం పేరు జాలీ ఫ్యామిలీ. రాసుకోవాలి ఈ పేర్లన్నీ. ఏం పేరు? జాలీ. తెలుగులో కూడా వచ్చింది కులాసా కుటుంబం. ఎక్సలెంట్ ట్రాన్స్లేషన్ చేశారు. అది ఎవరు చేశారో కానీ. పుస్తకంలో ఆమె పీడియాట్రిషియన్, డాక్టర్గా చాలా కాలం పనిచేసి మిషనరీగా పనిచేశారు. ఆ స్టాన్లీ గారి భార్య. ఆవిడ ఏమంటారు తెలుసా? ఐ మ్యారీడ్ ఏ రాంగ్ పర్సన్ అనే ఆలోచన పుట్టించేది ఎవరంటే దుష్టుడైన సైతాన్. పొరపాటున ఈ వ్యక్తిని చేసుకున్నాను అనే ఆలోచన పుట్టిస్తాడంట. ఎవరు? సైతానుడు. ఎన్నిసార్లు వచ్చిందో అసలు ఈ ఆలోచన. ఒక్కొక్కడు ఆలోచన కాదు, బయటకు కూడా చెప్తాడు, నీకంటే ముందు ఎన్ని సంబంధాలు వచ్చినాయో నాకు అసలు. పొరపాటున దొరికావు నువ్వు. దిస్ ఈజ్ ద సాటన్స్ థాట్. అది సైతాను యొక్క ఆలోచన. దయచేసి ఈ మాటని నమ్మబాకండి. ఏ మాట? ఐ మ్యారీడ్ ఏ రాంగ్ పర్సన్. పొరపాటుని నిన్ను చేసుకున్నాను అని నిన్ను ప్రేరేపించేటువంటి ఆత్మ దురాత్మ. ఇది పొరపాటు కాదు, ఇది 100% కంప్లీట్ గాడ్స్ విల్. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ప్రైజ్ ద లార్డ్. ఇది కంప్లీట్ గాడ్స్ విల్. ఒకవేళ ఏమైనా చేసుకోవడం దేవుని చిత్తం కాకపోతే దేవుడు తప్పించేవాడే. కానీ ఎన్ని నెలలు వాయిదా పడినా చివరికి ఆమెనే చేసుకున్నావు. కారణం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ గాడ్స్ విల్. ఎప్పుడైతే ఐ మ్యారీడ్ ఏ రాంగ్ పర్సన్ అనేది నీ మైండ్లోకి వస్తుందో, లిలియన్ స్టాన్లీ గారు ఏమంటారంటే, అది మైండ్లో కనుక వచ్చిందో నీ కుటుంబాన్ని నువ్వే కూల్చుకున్నట్టే, అంతే. దిస్ థాట్ డిస్ట్రాయ్స్ యువర్ మ్యారేజ్. నీ వివాహ వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని నాశనం చేసే పవర్ ఉందండి ఈ ఆలోచనకి. దయచేసి ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా
మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ ఆలోచనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తావు ఇవ్వవద్దు. డోంట్ గివ్ ఎనీ ప్లేస్ దిస్ రాంగ్ ఐడియా. చాలా అద్భుతమైన గ్రంథం అది, కులాసా కుటుంబం అనేది. ఎలాంటి కాన్ఫరెన్స్కి శ్యామను ఎలాంటి బుక్స్ తెప్పిస్తే బాగుండేది. సో నెక్స్ట్ కాన్ఫరెన్స్ కన్నా కొన్ని తెప్పించి ఉంటే అందుబాటులో ఉంచితే మంచిది. రైట్. కాబట్టి ఒకే వ్యక్తికి ఒకే భార్య అనేది ఎవరి చిత్తం? అది దేవుని చిత్తం. దట్ ఈస్ ద డిజైన్, గాడ్స్ డిజైన్. తర్వాత చూడండి, నోట్స్ ఏం రాశాను నేను. పురుషునికి స్త్రీకి మధ్య మాత్రమే వివాహం అనేది ఒక పురుషుడికి ఒక స్త్రీకి. ఇప్పుడు అంతా మారిపోయింది. పురుషుడు పెళ్లి చేసుకుంటున్నారు, స్త్రీ కూడా పెళ్లి చేసుకుంటున్నారు. కానీ గాడ్స్ డిజైన్ ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? మ్యారేజ్ బిట్వీన్ ద మేల్ అండ్ ఫిమేల్, నాట్ మేల్, నాట్ బిట్వీన్ ఫిమేల్. గాడ్స్ విల్ హెటెరోసెక్షువల్, not homosexual. Homosexuality is satanic design, but God's design is heterosexual. విచారం ఏంటంటే, ఇలాంటి హోమోసెక్షువల్ మ్యారేజెస్ చేసే పాస్టర్లు కూడా తయారయ్యారంట. ఎంత దారుణమో చూడండి. పాస్టర్ గారు దగ్గరుండి పెళ్లి చేస్తున్నాడు. ఎవరికి? మగాళ్ళకి. అలాంటి పాస్టర్స్ని దేవుడు తీర్పు తీరుస్తాడు. అలాంటి వాళ్ళకి గాడ్ జడ్జ్ దెమ్. దట్ ఈజ్ నాట్ ద డిజైన్ ఆఫ్ గాడ్. గాడ్స్ డిజైన్ అనేది మేల్ అండ్ ఫిమేల్ మధ్య మాత్రమే. పురుషుడు మధ్య జరిగే ఆ వివాహం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను నేను. రోమాపత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మాన్ని విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించిరి. 27వ వచనం. పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మం విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు. దానికి ఒక పేరు పెట్టాడు. ఏంటంట? అవాచ్యమైనది. ఇంకొక మాట అన్నాడు చూడండి. తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైకిరి. తుచ్చమైన అభిలాష అన్నాడు. ఏం అభిలాష? ఇది 26లో ఉంది చూడండి. దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని ఇట్ ఈజ్ ఎ కర్స్ అన్నమాట. ఇట్ ఈజ్ ఎ కర్స్. కాబట్టి మనం గ్రహించాల్సినటువంటి గంభీరమైన సత్యాలు ఇవే. వివాహ రూపకర్త దేవుడే. దట్ ఈస్ ద నెంబర్ 1. రెండవది, ఒక పురుషునికి ఒక స్త్రీకి మధ్య మాత్రమే దేవుని యొక్క చిత్తం. మూడవది, పురుషునికి స్త్రీకి మధ్య మాత్రమే వివాహం. ఒక పురుషునికి ఒకే స్త్రీ, అంతేగాని బహుభార్యత్వం అనేది దేవుని చిత్తం కాదు. పురుషునికి మధ్య ఉన్న 2 పదాలు వాడాడు. ఒకటి తుచ్చమైన అభిలాష, రెండవది అది అవాచ్యమైన అసహ్యమైనది అన్నమాట. గాడ్ హేట్స్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ నెంబర్ 2, సెకండ్ పాయింట్లోకి వద్దాం. మ్యారేజ్ అనేది ఏమిటి దేవుని యొక్క ఉద్దేశంలో? సో మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ కాంట్రాక్ట్, బట్ ఇట్ ఈస్ ఎ కావనెంట్. వివాహం అనేది ఒక కాంట్రాక్ట్ కాదండి. మరి ఏంటది? అది ఒక కావనెంట్, ఒక నిబంధన. అందరూ చెప్పండి ఒక మాట. అది ఏంటది? నిబంధన. కాంట్రాక్ట్ అంటే ఒప్పందం. వివాహం అనేది ఒప్పందం కాదు. ఏంటి మరి? నిబంధన. అది రాసుకోండి మీ నోట్స్లో. మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ కాంట్రాక్ట్, బట్ ఇట్ ఈస్ ఎ కావనెంట్. అది ఒక నిబంధన. ఈ సత్యాన్ని దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం. చాలామంది మలాకీ గ్రంథం అనగానే దశంభాగం తప్ప ఏం తెలియదు. ఇక మలాకీ అనగానే ఏం గుర్తొస్తుంది? దశంభాగం గుర్తొస్తుంది. ఇక అది తప్ప ఇంకేం తెలియదు. మలాకీలో దశంభాగం మాత్రమే కాదు, ఫ్యామిలీకి సంబంధించిన అద్భుతమైన విషయాలు ఉన్నాయి మలాకీ గ్రంథంలో. ఒక బాప్టిస్ట్ విశ్వాసిలా అన్నాడట వారన్ వెస్బీ గారితో, సార్ మీరు చెప్పే మలాకీ గ్రంథం వింటూ ఉంటే ఇలా అనిపిస్తుంది, మలాకీ 3వ అధ్యాయం మీద కొన్ని వందల ప్రసంగాలు విన్నాను కానీ 2వ అధ్యాయం మీద ఒక్క ప్రసంగం కూడా వినలేదన్నాడు. ఎవరు చేయరు? ఎన్నో అధ్యాయం మీద? 2వ అధ్యాయం మీద. ఈరోజు మనం చూద్దాం దాని సంగతి ఏంటో. చూడండి, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతాను. 15-16 వచనాలు. 14వ వచనం.
అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నిబంధన అనే మాట అండర్లైన్ చేసుకోండి. పెళ్లి రోజున నీవు నీ భార్యతో ఒక ఒప్పందం కాదు చేసుకుంది, ఏం చేశావు? నిబంధన చేశావు. ఒక కాంట్రాక్ట్ కాదు ఆ రోజు జరిగింది, ఒక కావనెంట్, నీవు చేసిన నిబంధన. దీనికి ఒక టైటిల్ ఇచ్చాను నేను. ఆ వచనానికి టైటిల్ ఏంటంటే ఆమె ఎవరు. భర్తలందరూ రాసుకోవాలి, హెడ్డింగ్ పెట్టుకోండి. ఆమె ఎవరు. ఆమె ఎవరంటే నీ పక్కన కూర్చున్న ఆమె, నీ పక్కన కూర్చున్న ఆమె ఎవరు? ఆమె ఎవరు? ఆమె ఎవరు అనే ప్రశ్నకి ఈ వచనంలో కొన్ని జవాబులు ఉన్నాయి. చూడండి, దాన్ని మనం ఎక్స్పోజ్ చేస్తే ఇలా రాసుకోవచ్చు. చూడండి, ఆమె ఎవరు? 14వ వచనం 3వ లైన్. అది నీకు తోటిదై. రాసుకోండి. ఫస్ట్ వన్ ఎవరో తెలుసా? ఆమె ఎవరు అంటే నీకు తోడుగా ఉండడానికి దేవుడిచ్చిన వ్యక్తి. ఆమె ఎవరు? నాకు తోడుగా ఉండడానికి దేవుడిచ్చిన బహుమానం, అంతే, బహుమానం. ఆమె ఎవరు? రెండవది, ఆమె ఎవరు? ఆమె ఎవరంటే నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు. సెకండ్ పాయింట్, ఆమె ఎవరు? నీవు చేసిన నిబంధనకు ఎవరంట? ఆమె పాత్రురాలు, పాత్రురాలు. మూడవది, ఆమె ఎవరు? ఆమె ఎవరంటే 14వ వచనం చెప్తుంది, ఆమె నీ పెండ్లి భార్య. చూడండి, నీ పెండ్లి భార్య కదా అన్నాడు. చెప్పండి, ఆమె ఎవరు? నీ పెండ్లి భార్య. ఇప్పుడు భర్తలందరూ నా ముఖం చూసి చెప్పండి, ఆమె ఎవరు? నంబర్ 1, నా తోటిది. నంబర్ 2, నేను చేసిన నిబంధనకు ఆమె పాత్రురాలు. నంబర్ 3, నా పెండ్లి భార్య. మామూలు భార్య కాదు ఆమె. ఎవరో అక్కడో ఎక్కడో దొరికిన మనిషి కాదు, ఎక్కడి నుంచో వచ్చిన మనిషి కాదు. యూ షుడ్ గివ్ రెస్పెక్ట్ యు హర్. ఆమెను నువ్వు గౌరవించాలి, ఆనర్ చేయాలి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఇది భర్తలకు కంఠత వాక్యం. మధ్యలో లంచ్ టైంలో అందరు భర్తలు కంఠస్థం చేయండి. లంచ్ బ్రేక్ తర్వాత అడుగుతాం, మిమ్మల్ని చూడకుండా చెప్పాలా. 1 పీటర్ 3rd చాప్టర్ 7th వర్స్. అటువలే పురుషులారా, జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో ఏమై ఉన్నారు? పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. రెస్పెక్ట్ యువర్ వైఫ్. నీ భార్యను ఏం చేయాలి? సన్మానించి. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడు. ఆమె ఎవరు అంటే ఆమె నీ తోటిది, ఆమె నువ్వు చేసిన నిబంధనకు పాత్రురాలు, ఆమె నీ పెండ్లి భార్య. 4వ పాయింట్ రాసుకోండి, ఆమె ఎవరంటే నాతో సమానం. ఆమె నీకంటే ఏమాత్రం తక్కువది కాదు. ఈరోజు మన ఫోకస్ అంతా కావనెంట్ అనే మాట మీద మనం పెడదాం. ఆ రోజు నువ్వు చేసిన నిబంధన ఏంటో నేను ఇప్పుడు 4 విషయాలు చెప్పబోతున్నా. ఇది ఎలాంటి నిబంధన? మొట్టమొదటి, నంబర్ 1, ఇది జీవితకాల నిబంధన. ఇట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ కావనెంట్. చెప్పండి, ఇది ఎంతకాలం చేసావు నిబంధన? భార్యలారా, అమ్మ చెల్లెళ్ళారా, ఆ రోజు నీ భర్తతో నిబంధన చేసావు కదా, ఎంతకాలం? గట్టిగా చెప్పండి. జీవితకాలం. ఆ రోజు నువ్వు ప్రమాణం చేశావు. ఏమని ప్రమాణం చేశావు? నిన్ను ప్రేమించి, ఆదరించి, సుఖదుఖములు యందు సంరక్షించి, కష్టమైన, వ్యాధైన, బాధైన నీతోనే ఉంటానని దేవుని ఎదుట, సంఘము ఎదుట ఏం చేశాను? నేను ప్రమాణం చేస్తున్నానన్న. మరి ఏమైంది ఆ ప్రమాణం ఇప్పుడు? ఎగ్జాంపుల్ ఎవరంటే యోబు భార్య. రాసుకోవాలి అందరూ, భార్యలు అందరూ రాసుకోండి. యోబు గారికి అనారోగ్యం వచ్చినప్పుడు భార్య ఉన్నదా, పోయిందా? చెప్పండి, ఏమంటుంది భార్య? ఎవడు చేస్తాడండి నీ చాకరీ? ఎవడు చేస్తాడు? అరికాలు నుంచి నడినెత్తి వరకు ఏమున్నాయి? కురుపులు ఉన్నాయి. నీ సేవ చేయడం నా వల్ల కాదు, ఏదైనా తాగి సావు, కమిట్ సూసైడ్ అని చెప్పేసింది. తర్వాత ఆమె ఉందో లేదో తెలీదు, మళ్ళీ ఎప్పుడు ప్రత్యక్షం అవుతుంది? కంప్లీట్ ఆరోగ్యం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి 10 మంది పిల్లలను కన్నది ఈ తల్లి. బా, ఎంత గొప్ప భార్య! ఎవరు?
అమ్మగారు ఏమైంది మీ ప్రమాణం? ఆ రోజు నువ్వు ప్రమాణం చేసావు కదా, వ్యాధిలోను ఆరోగ్యంలోను, ఆరోగ్యంలో నీతో ఉంటానన్నావు కదా, ఏమైంది ఆ ప్రమాణం? కాబట్టి ఈ కావనెంట్ అనేది జీవితకాల నిబంధన. చెప్పండి అందరూ ఈ మాట, జీవితకాల నిబంధన. నెక్స్ట్ నెంబర్ 2, రెండవది ఈ నిబంధన అనేది ఇట్ ఈజ్ ఎ లవింగ్ కావనెంట్. ఇది ప్రేమ గల నిబంధన. ఈ నిబంధనలో ఏమి ఇమిడి ఉన్నది? లవ్. ఏమి ఇమిడి ఉంది? లవ్, ప్రేమ. ఏం ప్రేమ అంటే ఇది? ఇట్ ఈజ్ అన్ అన్కండిషనల్ లవ్. ఇట్ ఈజ్ నాట్ కండిషనల్ లవ్. ఇది షరతులతో కూడిన ప్రేమ కాదు. ఏం ప్రేమ ఇది? అన్కండిషనల్. ఆ మాట రాసుకోండి, షరతులు లేని ప్రేమ. షరతులు లేని ప్రేమ అంటే ఏంటో చెప్పనా? నీ భార్య ఎలా ఉందో అలా ప్రేమించటం. అది నీ భర్త ఎలా ఉన్నాడో అలా ప్రేమించటం. చాలామంది భార్యాభర్తలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్నమాట. నువ్వు ఎలా ఉంటే నేను ప్రేమిస్తా. భర్త అంటాడు పెళ్ళైన రోజు, నెక్స్ట్ డే అంటాడు, మా అవ్వ ఎంత కష్టపడిందో తెలుసా, నా కోసం ఇళ్లల్లో పాచి పని చేసి బోల్డ్ మమ్మల్ని చదివి పెద్ద చేసింది, మా అమ్మను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా అంటాడు. చూసావా, లింక్ పెట్టాడు. ఇది కండిషనలా అన్కండిషనలా? మాట్లాడరేందండి. ఇది కండిషనల్. బట్ గాడ్స్ లవ్ ఈజ్ నాట్ కండిషనల్. గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్. భార్యాభర్తల మధ్య నిబంధన, భార్యాభర్తల మధ్య ప్రేమ షరతులతో కూడిన ప్రేమ కాదు. మీ అవ్వని ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు ఆమెను ప్రేమించాలి. ఎందుకు? ఆమె నీ భార్య కాబట్టి ప్రేమించాలి. ఇక అంతే. ఏ భార్య? పెండ్లి భార్య. మర్చిపోవద్దు ఎప్పుడు, పెండ్లి భార్య. బీ కేర్ఫుల్. భార్యలారా మీరు కూడా అంతే. ఆయన నీ భర్త కనుక ప్రేమించాలి. ఇక అంతే. ఆయన సంపాదించి తెచ్చినా తేకపోయినా, నీ కోరికలు తీర్చినా తీర్చకపోయినా, నీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయినా మీట్ కాకపోయినా, నీ ప్రేమలో ఎప్పుడూ మార్పు అనేది రాకూడదు. భర్త సంపాదించేటప్పుడు భార్యలు భలే ప్రేమిస్తారు. రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రేమ ఎగిరిపోద్ది అనమాట. ఏం లేదుగా, ఏంటది? రాబడి లేదుగా. ఇంక అంటారు ముసలోడు కాస్త అన్నం పెట్టాడు ఏమైనా కుర్రదలాగా. ఆయన ముసలోడు అంట. ఏం డైలాగులు చెప్తావు, నువ్వు ముసలిదానివి కదా, జాగ్రత్త. ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు కూడా నీ భర్తను నువ్వు గౌరవించాలి, అదే ప్రేమించాలి. ఉద్యోగం ఉన్నా ఊడిపోయినా. చూడు, అందంగా ఉంది ఈ జుట్టు, కొన్నాళ్ళకి ఇది బట్టతలు వచ్చి గుండె అయిద్దమ్మా, అయినా ఏం చేయాలి నువ్వు? చెప్పేది చెల్లె, కష్టమేనా? ప్రేమించాలి, తప్ప. ఒక ఆయన భార్య జడ ఎంత పొడుగుందని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడంట. పెళ్ళి అయ్యాక తోటకూర కట్ అయింది, అది ఎంత కొత్తిమీర కట్ అయింది. ఏం చేయాలి? ప్రేమ ఎగిరిపోవాలా? ఎగరకూడదు. గుండె అయినా ఏం చేయాలి? ప్రేమించాలి. ఎందుకు? ఆమె ఎవరు? మర్చిపోవద్దండి ఈ 3 మాటలు. ఆమె ఎవరు అంటానికి మలాకి 2:14 ఒక ఆన్సర్ చెప్పింది. ఆమె ఎవరు? ఆమె నీ తోటిది. నెంబర్ 2, ఆమె ఎవరు? నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు. ఆమె ఎవరు? నీ పెండ్లి భార్య. ఆమె ఎవరు? ఆమె నీతో సమానం. జీవం అనే కృపావరములో నీ భార్యలు నీతో ఏమై ఉన్నారు? పాలివారై ఉన్నారు. ఇంకో మాట చెప్తా, ఆమె ఎవరు? ఆమె బలహీనరాలు. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను ఏం చేయాలంట? సన్మానించాలి. ఘటం అంటే కొండ, ఓటి కొండ, ఓటి రంజన్. మార్కెట్కి వెళ్ళావు, ఎండాకాలం చల్లటి నీళ్ళు, ఫ్రిడ్జ్లో వాటర్ ఎందుకులైనా కొండ తెచ్చుకున్నావు. తీరా ఇంటికి వచ్చేసరికి అది ఓటి కొండ. ఓటి కొండతో కాపురం చేయడం ఎలా? ఇప్పుడు చెప్పాలి మీరు. ఏం చేయాలి? ఓటి కొండతో కాపురం ఎలా చేయాలి? ఇప్పుడు హ్యాండిల్ విత్ కేర్. చాలా జాగ్రత్తగా. ఏ మాట పడితే ఆ మాట అనకూడదు. ఒక భర్త అంటాడు, నువ్వంతే, మీ అమ్మవాళ్ళు అంతే, నీ వంశమే అంతే పో అంటాడు. అబ్బా, నన్నంటే అన్నాడు, మా అవ్వని ఎందుకన్నా, మా అన్నని ఎందుకన్నా? ఎందుకన్నది ఏం కొండ? గట్టి కొండ కాదు అది. ఏం కొండ? ఓటికొండ. నువ్వు డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఆమె స్నానం చేయదు, మంచినీళ్ళు తాగదు, అన్నం తినదు, ముఖం అంతా జిడ్డు ఉంటుంది. ఏమైంది ఏంటనండి? ఏం మాట్లాడు? ఏమైందంటే ఎప్పుడుకో చెప్పుద్ది అనమాట. ఈ మాట అన్నా, ఓ సింతేనా ఈ మాటకి ఎట్లా అన్నావా? నేనైతేనా దులుపుకుపోయేవాడిని. నువ్వు దులుపుకుపోతావు, నువ్వు గట్టిగా ఉండవే. కానీ అదేం కొండ? అది ఓటికొండ. ఓటికొండతో కాపురం చేయటం ఎలాగా? భర్తలు నేర్చుకోవాలి. ఆమె ఎవరు? ఆమె నీతో సమానం. ఆమె బలహీనమైన ఘటం. కాబట్టి వీ నీడ్ విజ్డమ్. జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయమన్నాడు. వీ నీడ్ విజ్డమ్.
జ్ఞానము చొప్పున వారితో ఏం చేయాలి? కాపురం చేయాలి. మొట్టమొదటిది జీవితకాల నిబంధన, రెండవది ఇది ప్రేమగల నిబంధన, మూడవది ఇది నమ్మకమైన నిబంధన. ఈ కావనెంట్లో ఫెయిత్ఫుల్నెస్ అనేది ఇమిడి ఉన్నది. మూడవది వాట్ ఇస్ ద థర్డ్ వన్? ఇదేం నిబంధన? నమ్మకమైన నిబంధన. ఆ రోజు నువ్వు ఒక ప్రమాణం చేసావు, మరి మీకు గుర్తుందో లేదో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇతరులను ఎవరిని ఆశింపక. మీ ప్రమాణంలో ఈ పాయింట్ వచ్చిందా రాలేదా? ఎక్కడ సార్, పాస్టర్ గారు ఏదో చెప్పారు, నేను ఏదో చెప్పాను, నాకు ఏడ గుర్తున్నాయి ఇవన్నీ. నేను నా భార్య మా పెళ్లి ప్రమాణాలు మర్చిపోకూడదని ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజున మళ్ళీ ప్రమాణాలు చేస్తాం. సేమ్ ప్రమాణాలు సంవత్సరానికి ఒకసారి. ఎందుకు? ఏం చేసామో ఒకసారి రిమైండ్ చేసుకోవడానికి. ఓ పాస్టర్ గారిని పిలుస్తాం మా పెళ్లి రోజున, ఆయన సమక్షంలో మళ్ళా ప్రమాణాలు చేసి, ఫస్ట్ నేను ప్రేయర్ చేస్తా, తర్వాత నా భార్య ప్రేయర్ చేస్తుంది, అప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి దీవించి వెళ్ళిపోతాడు అన్నమాట. ఇది ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజున జరిగే వ్యవహారం. బాగుందా? ఇది నీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. పెళ్లి ప్రమాణం: నిన్ను ప్రేమిస్తా, ఆదరిస్తా, సుఖదుఖాల్లో సంరక్షిస్తా, ఇతరులను ఎవరిని ఆశించను. అది రాసుకోండి అన్నమాట. ఇతరులు ఎవరిని ఆశించను, ఇతరులను వల్లక, ఇతరులను ఎవరిని ఆశించను. ఇట్ ఈస్ ఎ ఫెయిత్ఫుల్ కావనెంట్. నీ భార్యకు నువ్వు నమ్మకంగా ఉండాలి, నీ భర్తకు నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మలాకీ గ్రంథంలో ఈ సత్యాన్ని మనం చూస్తాం. చూడండి, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నా. వచనం 15. కొంచెముగానైనను దైవాత్మనందిన వారిలో ఎవరైనా ఇలాగూ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగను? దేవుని చేత సంతతి పొందవాలని అతడు ప్రయత్నం చేశాడు కదా. కాగా, ఇప్పుడు భర్తలందరూ రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకోవాలా బైబిల్లో. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకోండి. బీ కేర్ఫుల్. ఓ భర్తలారా జాగ్రత్త, భార్యలారా జాగ్రత్త అంటున్నాడు. బీ కేర్ఫుల్. యవ్వనమున పెండ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. అండర్లైన్ దిస్ పాయింట్. బీ ఫెయిత్ఫుల్ అంటూ యువర్ వైఫ్. బీ ఫెయిత్ఫుల్ అంటూ యువర్ హస్బెండ్. నీ భర్తకు నువ్వు ఫెయిత్ఫుల్గా ఉండాలి, నీ భార్యకు నువ్వు ఎలా ఉండాలి? ఫెయిత్ఫుల్గా ఉండాలి. బైబిల్లో అన్ఫెయిత్ఫుల్గా ఉన్న వైఫ్స్ ఎవరెవరు చెప్పగలరా? పొతిఫర్ భార్య ఎవరి మీద కన్నేసింది? ఆమె ఫెయిత్ఫుల్లా అన్ఫెయిత్ఫుల్లా? షీ ఈజ్ అన్ఫెయిత్ఫుల్ వైఫ్. బీ కేర్ఫుల్. అన్ఫెయిత్ఫుల్ హస్బెండ్ డేవిడ్ ఎవరి మీద కన్నేశాడు? బత్షెబా మీద కన్నేశాడు. ఈ ఫెయిత్ఫుల్నెస్ నుంచి అన్ఫెయిత్ఫుల్నెస్లోకి ఎందుకు వెళ్తారంటే, సైతాను చెప్పే అబద్ధాలు నమ్ముతారు. సైతాను చెప్పే అబద్ధం ఏంటంటే, నీ భార్య కంటే పరస్త్రీ చాలా అందమైనది. ఈ డైలాగ్ ఎవరిది? సైతాన్ది. వాడి డైలాగ్ నమ్మావో నీ కొంప కొల్లేరే, నీ కొంప కూలిపోయినట్టే. ఏంటది వాడు చెప్పే డైలాగు? నీ భార్య కంటే పరస్త్రీ చాలా అందమైనది. వాట్ గాడ్ సేస్, దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చదవాలి. ప్రతి భర్త చదవాలి. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్, ఎవ్రీ హస్బెండ్. సామెతలు 5:18. సామెతలు 5:18 చదవండి ఒకరు. నీ ఊట దీవెననందును నీ యవ్వన కాల భార్య యందు సంతోషించుము. ఆమె అతి ప్రియమైన లేడీ. ఎవరామె? భార్యలు చెబుతారు, భర్తలను అడుగుతున్నా నేను. ఎవరామె? ఎవరు చెప్పట్లేదండి. ఎవరామె? ఎవరు ఎలాంటిది అడగట్లా నేను ఇప్పుడు. ఎవరామె? అరే ఒక్కడన్నా నా భార్య అంటలేదండి అసలు. ఒక్కళ్ళన్నా అంటారేమో ఎదురు చూస్తున్నా, నా ఆశ నిరాశ అవుతుంది. ఎవరామె? నా భార్య అందమైన దుప్పి. దేవుని వాక్యమైన బైబిల్లో దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ ప్రపంచంలో అందమైన స్త్రీ ఎవరంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా నా భార్య అని రాయాలి నువ్వు. పోతే పోనీ, మార్కులు పోతే పోయినాయి. కుటుంబాన్ని నాశనం చేసుకుంటావా నువ్వు? కుటుంబాన్ని నాశనం చేసే మార్కులు ఎందుకు? కుటుంబాన్ని నాశనం చేసే ఉద్యోగాలు ఎందుకు? అంతగా నువ్వు ట్యూన్ అయిపోవాలన్నమాట. ద వర్డ్ ఆఫ్ గాడ్, ద బైబిల్ సేస్,
ఏం చెప్తున్నాడు దేవుడు? మళ్ళీ చదవండి. 5:18 5:18 నీ యవన కాల భార్య యందు సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడి. అబ్బా, ఏం రాశాడండి! ఎవరంట ఆమె? అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన ఎల్లప్పుడూ తృప్తి పొందుచు ఉండుము. నీ లైంగిక కోరికలు ఆమెతోనే తీర్చుకో, ఆమెతోనే నువ్వు సాటిస్ఫై. షీ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. చెప్పండి, ప్రపంచ సుందరి ఎవరు? ఇంటర్వ్యూ జరుగుతుంది, అందరూ ఆమె పేరు చెప్పండి సార్. ఆ వైపు చూసి చెప్పండి. హౌ డు యూ ఫీల్? అబ్బా, ఏం హ్యాపీ అండి. కానీ వాడు చెప్తాడు సైతాను, నీ భార్య కంటే పరస్త్రీ చాలా అందమైనది. బీ కేర్ఫుల్. ఎప్పుడైతే ఆ థాట్కు నువ్వు అవకాశం ఇచ్చావో అన్ఫెయిత్ఫుల్నెస్ అనేది ప్రారంభం అవుతూ ఉంది. సో దిస్ కావనెంట్, ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ కావనెంట్. అది శాశ్వతమైన నిబంధన. ఇట్ ఈస్ అ లవింగ్ కావనెంట్. మూడవది ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫెయిత్ఫుల్ కావనెంట్. ఎప్పుడు దాకా ఫెయిత్ఫుల్గా ఉండాలి? అంటిల్ యువర్ డెత్. భార్యకు కూడా చెప్తాడు, పరపురుషుడే నిన్ను ప్రేమగా చూసుకుంటాడని. ఇది అబద్ధం. దేవుడు చెప్పే సత్యం, నీ భర్త కంటే ఎవ్వరు నిన్ను ప్రేమగా చూడరు. ఎవరు నిన్ను ప్రేమగా చూసేది? నీ భర్తే. అన్నీ పట్టించుకునేది ఆయనే. నెక్స్ట్ నెంబర్ 4. వాట్ ఈస్ ద 4th వన్? ఇది సమర్పణతో కూడిన నిబంధన. ఈ నిబంధనలో సబ్మిషన్ ఉంది, ఈ నిబంధనలో కమిట్మెంట్ ఉంది. ఒక కమిట్మెంట్. ఆ రోజు నువ్వు నిబంధన చేసుకుంటున్నప్పుడు దానిలో ఒక కమిట్మెంట్ ఇమిడి ఉన్నది. ఏమిటి ఆ కమిట్మెంట్? మనం దేవుని వాక్యంలో చూద్దాం. 1 కొరింథీ పత్రిక 2వ కొరింథీ అని పడింది, దయచేసి అది తప్పుబడింది ప్రింట్, అక్కడ 1 వేసుకోండి. సమర్పణతో కూడిన నిబంధన దగ్గర 2వ కొరింథీ అని పడింది. 2వ కొరింథీ కాదు, ఎన్నో కొరింథీ చెప్పండి? 1వ కొరింథీ అక్కడ రాసుకోండి, ప్రింట్ తప్పుబడింది. 1వ కొరింథీ 7వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. బైబిల్ చూస్తున్నారు అందరూ? భార్యాభర్తలు ఇద్దరు చూడాలి. భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. ఏమిటి ధర్మాలంటే? లైంగిక ధర్మాలు. ఏం ధర్మాలు ఇవి చెప్పండి? నీ భర్త యొక్క లైంగిక వాంఛ తీర్చడం భార్యగా అది నీ ధర్మం. నీ భార్య యొక్క లైంగిక వాంఛ తీర్చడం భర్తగా నీ యొక్క ధర్మం. ఇది జరగాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏమిటా పని? 4వ వచనం. భర్తకే కానీ భార్యకు తన దేహంపై అధికారం లేదు, అలాగుననే భార్యకే కానీ భర్తకు తన దేహంపై అధికారం లేదు. ఎప్పుడన్నా అర్థమైందా నీకు ఈ సంగతి? ఒకసారి నీకు వివాహం అయిందంటే బ్రదర్, ఇక నీ శరీరం మీద నీకు అధికారం లేదు. ఇప్పుడు పవర్ ఎవరికి వచ్చేసింది? చూసావా? గడ్డం చూడు ఎంత చక్కగా ఉందో, అందంగా ఉంది. చెల్లె, నీకు ఇష్టమేనా గడ్డం? దేవునికి స్తోత్రం. చెల్లెకి ఇష్టం లేకపోతే కటింగ్ చేసేయాలా. ఎందుకని? ఇక నీ దేహం మీద నీకు అధికారం లేదు. అర్థమైందా? చెల్లె ఇష్టపడుతుంది కాబట్టి వదిలేసా, లేకపోతే వదిలేవాడిని కాదు. యూ హ్యావ్ నో పవర్, అథారిటీ ఓవర్ యువర్ బాడీ. మీరు కూడా అంతే. మీ శరీరం మీద మీకు ఇక అధికారం లేదు. ఎవరైనా ఒక జంట భర్త భార్య అన్న దగ్గర మీ ఇద్దరు పేర్లు పెట్టి చదవండి, అర్థమవుతుంది. ఎవరు చదువుతారు? ఎవరు చదవరా? ఏంది చదువుతారా? రండి, ఇద్దరు రండి, త్వరగా రావాలి, టైం లేదు. వెనక మళ్ళీ 2 స్పీకర్స్ ఉన్నారు, దే ఆర్ రెడీ. త్వరగా రావాలి, ఫాస్ట్ 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 ఫాస్ట్. పాస్టర్ గారు, పాస్టమ్మ గారు చదువుతారు. నార్లాపూర వాళ్ళ చర్చికి కూడా వెళ్ళా నేను ఒకరోజు, భార్యాభర్తల సెమినార్కి. ఫస్ట్ భార్య చదవాలి, తర్వాత భర్త చదవాలి. అందరూ బైబిల్ చూస్తున్నారా? 1వ కొరింథీ ఎన్నో అధ్యాయం? 7వ అధ్యాయం 4వ వచనం. చెల్లె స్టార్ట్ చేయమ్మా. భర్త దగ్గర మీ ఆయన పేరు పెట్టు, భార్య దగ్గర నీ పేరు పెట్టు. పట్టుకో, స్టార్ట్. కిషోర్కే గాని ఇక్కడ 4వ వచనం. కిషోర్కే గాని తన దేహము పైన అధికారము లేదు. కిషోర్కే గాని నాకు మీ పేరు పెట్టండి. జయ అని పెట్టాలి. జయకు తన దేహము పైన అధికారము లేదు. కిషోర్కి
అలాగుననే జైకే గాని కిషోర్ అనే నాకు నా దేహము పైన అధికారం లేదు. అర్థమైందా కిషోర్? ప్రైజ్ తలా. థ్యాంక్ యూ. కూర్చోండి. ఓకే, ఇప్పుడు అందరం చదువుదాం. ఎవరి పేరు వారు పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఓకేనా? నా పేరు రాము, నా భార్య పేరు కృప. మా ఇద్దరు పేర్లు పెట్టి నేను చదువుతా, మీ పేర్లు పెట్టి మీరు స్టార్ట్ చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? 1 2 3. ఫస్ట్ భార్యలు స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టార్ట్ చేసిన ఎవరు? ఆ వచనం అలా ఉంది. ఎవరితో స్టార్ట్? అది భార్యలతో. ఓకే, స్టార్ట్. పురుషులుగా చదివేది ముందు భార్యలు, తర్వాత కంటిన్యూ. అలాగున అక్కడి నుంచి ఎవరు? భర్తలు. ఓకే, స్టార్ట్. 1 2 3 స్టార్ట్. రాముకే గాని కృపకు తన దేహంపై అధికారం లేదు. భర్తలు. అలాగుననే కృపకే గాని రాముకు తన దేహంపై అధికారం లేదు. యూ షుడ్ సబ్మిట్ యువర్ బాడీ టు యువర్ లైఫ్ పార్ట్నర్. దట్ ఈస్ ద కావనెంట్ ఆఫ్ గాడ్. ఇది ఏమి నిబంధన అంటే ఇది ఒక సమర్పణతో కూడిన నిబంధన. ఉదయం గొడవ అయిందంటే ఇక భార్య అలిగిద్ది అనమాట. ఇక అంతే. 3 రోజులు పలకది. ఎన్ని రోజులు పలకదు? 3. యేసయ్య చెప్పాడు, అడుగుడి మీకు ఇయ్యబడును అని. భార్యలు డైలాగ్ మార్చేశారు, అలుగుడి మీకు ఇయ్యబడును. ఆయనేమో అడుగుడి మీకు ఇవ్వండి అని చెప్తే అడగం. మేము ఏం చేస్తాం? అలుగుతాం. నేను జనగాంలో ఈ మాట చెప్తే షేరింగ్లో ఒక చెల్లెలు లేచి నిలబడింది. అన్నా నేను వారం రోజులు అలుగుతానన్న మా ఆయన మీద. ఈ రోజు నుంచి అలగడం మానేస్తా, కేవలం దేవుడిని అడుగుతా. అద్భుతమైన రెస్పాన్స్ నేను జనగాంలో చూసి వీ ప్రైజ్ గాడ్, దేవుని స్తుతించాం. నాకు బాగా అలవాటు అలగడం. ఇప్పుడు నాకు అర్థమైంది అలగడం కూడా పాపమేనని. షాక చూడండి, బైబిల్లో ఉంది. ఎఫెసీ 4:26. అలగడం కూడా పాపమే. మీరు అంటారు అలగడం ఆడవారి జన్మ హక్కుని. ఎవడు చెప్పాడు నీకు? అది సైతాను మాట. తీసారా? పడుడి కానీ పాపం చేయబాకండి. కోపం వస్తే కోప్పడు. మీ ఆయన మీద కోపం వచ్చిందా? ఏం ప్రాబ్లం లేదు, కోప్పడు. కానీ ఏం చేయొద్దు? పాపం చేయొద్దు. తర్వాత ఏముంది? మీ కోపము సూర్యుడు అస్తమించు వరకు నిలిచి ఉండకూడదు. ఉదయం కోపం వస్తే సాయంత్రానికి నీ భర్తతో నీ భార్యతో మీరు ఏం చేయాలి? సమాధాన పడాలి. తర్వాత వెంటనే ఒక మాట ఉందండి. ఏముందో చూడండి. అపవాదికి చోటు ఇయ్యకుడి. ఒకవేళ నువ్వు కోపంతో నీ భర్త మీద అలిగి పండుకున్నావో, నిద్రకి వెళ్ళావో, ఇక మీ ఇంటి ముందు వెల్కమ్ బోర్డు పెట్టినట్టే, వెల్కమ్ టు సైతాన్. మీ ఇంటి ముందు ఒక బోర్డు కనపడుతుంది. ఏంటి బోర్డు పేరు? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకా వాడికి వెల్కమ్ చెప్తే వాడికి మీ ఇంట్లోకి వస్తే ఉంటుంది వ్యవహారం. ఇక మన తెలంగాణ భాషలో అద్భుతమైన ప్రాస ఉంది, చెప్తా రాసుకోండి. వాడు తిన్నేడు పన్నేడు. వాడు ఇంట్లోకి వచ్చాడంటే వాడికి నువ్వు జాగిచ్చావంటే వాడు నిన్ను తిన్నేడు పన్నేడు. 500 రూపాయలు పెట్టి బిర్యానీ వండుకుంటాడు, దమ్ బిర్యానీ. ఎవరు తిండు? భార్య తిండు, భర్త తిండు, పిల్లలు అసలే తింటారు. పొద్దున్నే డస్ట్బిన్లో పడేస్తారు. పండుకుందామంటే నిద్ర రాదు, తిందామంటే ఆకలి కాదు. ఇలా చేసింది ఎవరు? సైతాను. వాడికి అవకాశం ఇచ్చింది ఎవరు? నేనే అనండి అయ్యా. ఎవరు? మనం అంట. అబ్బా, నువ్వు మనం అంటే మన కుటుంబాలు బాగుపడవు, నేనంటేనే బాగుపడతాయి. నేనే అవకాశం ఇచ్చింది. నా భార్యతోనే సమాధాన పడకుండా, నా భర్తతోనే సమాధాన పడకుండా కోపాన్ని పాపంగా మార్చుకొని నేను అవకాశం ఇచ్చి. ఇప్పుడు చెప్పండి, అలిగి 2 రోజులు భర్తతో పలకకుండా ఉంటే అది పాపమా కాదా? కోపం వస్తే పాపం కాదు, కోపం నిలిస్తే పాపం. ఇప్పుడు చెప్పండి, అడగడం ఆడవారి జన్మ హక్క? మాట్లాడరేంటా మా చెల్లెల్లో? కాదు, అది సైతాను మాట, అది లోకం చెప్పే మాట. సాయంత్రానికి సమాధాన పడాలి. చెరొక బెడ్ మీద పడుకోకూడదు ఎప్పుడు ఏ భార్య భర్తలు. నేను అంటాను, దేవుడు జతపరిచిన వాడిని దుప్పటి కూడా వేరు చేయకూడదు. రాసుకోండి. చలికాలం చెరొక దుప్పటి కప్పుకుందాం అనుకుంటున్నారేమో, జాగ్రత్త. దేవుడు జతపరిచిన వాడిని దుప్పటి కూడా వేరు చేయకూడదు. చెరొక దుప్పట్లో ఉంటే చెరొక దురాలోచన పుట్టిస్తాడు వాడు. ఎవడాడు? వాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. జాగ్రత్త. బీ కేర్ఫుల్. పిల్లల్ని పక్క రూమ్లో పడుకోబెట్టాలి. పిల్లలు కొంత వయసు వరకే మన దగ్గర ఉండాలి, ఆ తర్వాత సపరేట్.
అలవాటు చేయాలి. చిన్నప్పుడు చెప్పాలి, ఇది మీ రూము, ఇది మా రూము అని చెప్పాలి. ఓ ఇది మా రూమా, ఓ చిల్డ్రన్స్ బెడ్రూమ్, మేము మా రూమ్కి వెళ్తాం డాడీ, వెళ్ళిపోండి, వెళ్ళిపోయి పడుకోండి. ఇది చిన్నప్పటి నుంచి నేర్పించాలి పిల్లలు. షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే, ఒకసారి చెప్పండి, చూడకుండా చెప్తారా? ఈ నిబంధన ఎలాంటిది? నెంబర్ 1 జీవితకాల నిబంధన, దట్ మీన్స్ శాశ్వత నిబంధన. 2 చక్కగా సూచి చెప్తున్నారా ఏంది, చూడకుండా చెప్పలేరా? 4 కదమ్మా. ప్రేమగల నిబంధన, నమ్మకమైన నిబంధన, సమర్పణతో కూడిన నిబంధన. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నా, నీవు నీ భర్తకు సమర్పించుకున్నావా సంపూర్ణంగా? నీ భార్యకు సమర్పించుకున్నావా సంపూర్ణంగా? ఆ రోజు నువ్వు చేసిన పెళ్లిలో ప్రమాణం ఏదో పాస్టర్ గారు చెప్తే నువ్వు వెళ్ళి వేసావు, కానీ దానిలో ఎంత మీనింగ్ ఉంది, ఎంత అర్థం ఉంది, ఎంత పరమార్థం ఉంది. దిస్ ఈజ్ ద డిజైన్ ఆఫ్ మ్యారేజ్. లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తా, టైం అయిపోతూ ఉంది. లాస్ట్ 10 minutes. వివాహం యొక్క 3 కోణములు, 3 dimensions ఆఫ్ మ్యారేజ్. వివాహం యొక్క 3 కోణాలు చూడండి. దేవుని వాక్యంలో చూద్దాం మనం. ఆదికాండం 2వ అధ్యాయంలోకి రండి. ఈ మ్యారేజ్ సక్సెస్ అవ్వాలంటే దేవుడు ఒక సూత్రాన్ని చూస్తున్నాడు. సక్సెస్ మంత్రం, సక్సెస్ సూత్రం. 23వ వచనం చూడండి, 22, 23. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చును. అప్పుడు ఆదాము ఇట్లా, నేను ఎవరేమే అని అడిగితే ఆయన అన్నాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం. ఆ ప్రింటింగ్ స్టైల్ చూసారా, డిఫరెంట్గా ఉంది. ఇట్ ఈస్ అ పోయిటిక్ స్టైల్ అన్నమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ లవ్ సాంగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మొట్టమొదటి ప్రేమ పాట ఇది, లవ్ సాంగ్. లవ్ సాంగ్స్ బైబిల్లో కూడా ఉన్నాయి. ఎవరు లవ్ సాంగ్ రాసింది ఎవరు? ఫస్ట్ ఆడమ్ ఈజ్ ద రైటర్, సింగర్ కూడా ఆయనే. హూ ఇస్ షీ? ఎవరేమే? నా ఎముకలలో ఎముక, 2వది నా మాంసములో మాంసం. పాపం ప్రవేశించినంత వరకు ఇలా అన్నాడు. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో, ఆదామా పండు తిన్నావా అంటే ఈమె ఇందాకేమో నా ఇప్పుడు ఈమె. దగ్గర అయిందా, దూరం అయిందా? జాగ్రత్త. సిన్ కెన్ సపరేట్ యూ. భార్యాభర్తలను విడదీసేటువంటి పవర్ దేనికి ఉందో తెలుసా? పాపానికి ఉంది. దేనికి ఉంది? అది ఒక సీక్రెట్ సిన్ అయినా, అది పబ్లిక్ సిన్ అయినా, పాపం అనేది సిన్ కెన్ సపరేట్ ద వైఫ్ అండ్ హస్బెండ్. బీ కేర్ఫుల్. చూడండి, లాస్ట్ ఈ మాట మనం చూసి ముగించుకుందాం ఈ వచనాన్ని. 24వ వచనం. కాబట్టి, అర్థమైందా? కాబట్టి చూడండి, బైబిల్ చూడండి. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏమవుతారు? ఏక శరీరమై ఉంటారు. ఈ మాట బైబిల్ గ్రంథంలో 4 చోట్ల రాయబడింది. ఎన్ని చోట్ల? 4 చోట్ల. తండ్రి అయిన దేవుడు చెప్పాడు ఆదికాండంలో, కుమారుడైన యేసుక్రీస్తు చెప్పాడు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఎఫెసీ పత్రికలో. ఆ రెఫరెన్స్లన్నీ ఇక్కడ చెప్పేస్తాను, నేను రాసేసాను. ఆదికాండం 2:24, మత్తయి సువార్త 19:5 మరియు మార్కు 10:7. 3వదిగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది ఎఫెసీ 5:31. ఇప్పుడు చెప్పండి, త్రియేక దేవుడు చెప్పిన ఒకే ఒక సత్యం. తండ్రి చెప్పింది అదే, కుమారుడు చెప్పింది అదే, పరిశుద్ధాత్మ. ఇన్నిసార్లు ఒక సత్యం 4 సార్లు రిపీట్ అయింది బైబిల్ గ్రంథంలో. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద 3 dimensions ఇన్ మ్యారేజ్? మొత్తం 3 ఉన్నాయి. నెంబర్ 1 లీవింగ్, విడచుట. మొట్టమొదటిది ఏంటి? విడుచుట. 2వది క్లీవింగ్, హత్తుకొనుట. 3వది బికమింగ్ వన్ ఫ్లెష్, ఏక శరీర మగుట. చూడకుండా చెప్తారు ఈ 3: లీవింగ్, క్లీవింగ్, బికమింగ్ వన్ ఫ్లెష్. తెలుగులో కూడా చెప్పండి. విడచుట, హత్తుకొనుట, ఏక శరీరం. మొట్టమొదటి చూద్దాం. మొట్టమొదటి విడుచుట. ఎవరిని విడవాలి? తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను. తల్లిదండ్రులను విడవడం అంటే అర్థం ఏంటంటే, విడుచుట అనగా వదిలివేయుట కాదు. రాసుకోవాలి ఈ మాట. తల్లిదండ్రులను విడుచుట అంటే అర్థం ఏం కాదు, వదిలివేయడం కాదు. మరి ఏంటి? బిడ్డ పుట్టగానే గైనకాలజిస్టులు, మంత్రసానులు చేసే మొదటి పని ఏంటంటే, బొడ్డు తాడు ఏం చేస్తారు? కత్తిరిస్తారన్నమాట. ఇక నీ ఆహారం కోసం తల్లి మీద నువ్వు ఆధారపడకూడదు. ఆధారపడితే బిడ్డ ఎదగలడా? చెప్పండి, ఎదగలేడు. బిడ్డ ఎదగాలి అంటే అంబలికల్ తాడుని ఏం చేయాలి? కట్ చేయాలి.
ఒకసారి నీకు వివాహం అయిందంటే ఇన్నాళ్ళు మీ అమ్మా నాన్న మీద ఆధారపడ్డావు, శారీరకంగా ఆధారపడ్డావు, మానసికంగా ఆధారపడ్డావు, ఆత్మీయంగా ఆధారపడ్డావు. ఇక వాళ్ళ మీద డిపెండ్ కాకూడదు. మరి ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? భార్య మీద ఆధారపడాలి. దీని అర్థం ఏంటంటే గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు యువర్ లైఫ్ పార్ట్నర్. రాసుకోవాలి అందరూ. దేవుని కంటే దేవుని తర్వాత ఒక భర్తగా భార్యగా నీ జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలంటే నీ భాగస్వామికే ఇవ్వాలి. అంతకుముందు నీకేమైనా సమస్య వస్తే పరిగెత్తుకుంటా మీ అవ్వ దగ్గరికి వెళ్తావు, మీ నాన్న దగ్గరికి వెళ్తావు. ఇప్పుడు ఆడకు కాదు పోవాల్సింది, ఎవరి దగ్గరికి? నీ భర్త దగ్గరికి, నీ భార్య దగ్గరికి. ఆ సమస్య మీరిద్దరూ షేర్ చేసుకొని కలిసి ప్రార్థన చేయాలి. ఈ ఎమోషనల్, ఈ భావోద్రేక సంబంధమైన సమస్యల కోసం నువ్వు ఆధారపడాల్సింది ఎవరి మీద? నీ భార్య మీద, నీ భర్త మీద. అంతేగాని తిరిగి మా అవ్వని అడిగి చెప్తా, మా అవ్వ దగ్గరికి వెళ్ళొస్తా. పెళ్ళైనా కానీ పెళ్ళై 10 ఏళ్ళైనా ఇంకా అవ్వ సలహా లేనిది ఈయనేం చేయడు. అదేమంటే తల్లి సాటు బిడ్డ. తల్లి సాటు బిడ్డలు పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది. జీవితకాలం తల్లి సాటునే ఉండండి. ఆ తల్లి సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోయిద్ది, మీరు ఒంటరి వాళ్ళు అయిపోతారు. అంతేనా? తల్లి సాటు బిడ్డలు పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది. చేసుకొని ఆమెను సఫర్ చేయడం ఎందుకు? ఒకసారి నీకు పెళ్ళయిందంటే ఇక నువ్వు తప్పకుండా వాళ్ళని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. శారీరకంగా విడిచిపెట్టాలి, మానసికంగా విడిచిపెట్టాలి, ఆర్థికంగా విడిచిపెట్టాలి, ఆత్మీయంగా విడిచిపెట్టాలి. అన్ని ఏరియాస్ని ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? నీ భార్య మీద. భార్యలారా మీకు కూడా ఉందో వచనం రాసే అక్కడ, కీర్తన 45:10. కుమారి ఆలకించుము, ఆలోచించుము, నీ తండ్రి ఇంటిని మరువు. కొంతమంది పెళ్ళై 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా మా ఇంటికి పోయేస్తా అంటారు. అది మీ ఇల్లా? ఎవరు చెప్పాడు మీ ఇల్లు? అది మీ ఇల్లు కాదు, అది మీ అవ్వగారి ఇల్లు, అది మీ నాన్నగారి ఇల్లు. పెళ్ళై 20 ఏళ్ళు అయింది, ఏడకపోతున్నావు అక్క అంటే మా ఇంటికి పోయేస్తా అనదు. మా ఇంటికి అనకూడదు, మా అమ్మోళ్ళ ఇంటికి పోయేస్తున్నావు. ఇది నీ ఇల్లు. ఇది ఎవరిల్లు? ఎవరిల్లు? ఇది నీ ఇల్లు. యువర్ ఏ సపరేట్ ఫ్యామిలీ. ఈ సపరేట్ ఫ్యామిలీ కోసం ఒక యాక్షన్ చేసి చూపిస్తా. 2 జంటలు ఒకసారి రండి, ముందుకు స్టేజ్ మీదకి రండి, త్వరగా 2 జంటలు రండి. ఇటు 2 బాబు, వినపడిందా నీకు నేను చెప్పేది? రండి, టైం అయిపోతుంది, త్వరగా రావాలా. కమ్ కమ్ కమ్, అక్కడ నిలబడండి మీరు. అయ్యా మీరు ఇక్కడ నిలబడండి, మీరు అక్కడికి వెళ్ళిపోండి, త్వరగా రావాలా. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అక్కడ నిలబడండి. వాళ్ళిద్దరు తల్లిదండ్రులు, ఇదిగో వాళ్ళ అమ్మాయి, పెళ్లి పిల్ల, వీళ్ళిద్దరు పేరెంట్స్, ఇదిగో పెళ్లి కొడుకు. అదొక ఫ్యామిలీ, ఇదొక ఫ్యామిలీ. చెప్పండి, ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? గట్టిగా చెప్పాలా? ఇప్పుడు పురుషుడు తల్లిని తండ్రిని విడిచి అదిగో దగ్గరకు వచ్చేసాడు. అదిగో పెళ్లి కూతురు కూడా ఏం చేస్తుంది? పెళ్లి పిల్ల తల్లిని తండ్రిని విడిచి రమ్మా, ఇప్పుడు ఆమె భుజం మీద చేయి, హత్తుకో ఆమెని. ఇదొక న్యూ ఫ్యామిలీ. అర్థమైందా? ఇదొక న్యూ ఫ్యామిలీ. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు కనపడుతున్నాయి మీకు? ఇందాక ఎన్ని చూశారు? ఈ న్యూ ఫ్యామిలీ సజావుగా సాగిపోవాలంటే వీళ్ళిద్దరూ వీళ్ళ మధ్యలో జరగకూడదు, వాళ్ళిద్దరు వచ్చి వీళ్ళ మధ్యలో జరగకూడదు. ఏమో పొద్దాక ఫోన్ చేస్తూ ఉంటుంది, మమ్మీ పొద్దున ఎంత మాట అన్నాడో తెలుసా? అమ్మా అంత మాట అన్నాడా? వచ్చాయి బిడ్డ వచ్చాయి. ఇంట్లో జరిగేది ఏది మీ అవ్వాయికి చెప్పకూడదు. అర్థమైందా? నీకేమైనా కౌన్సిలింగ్ కావాలంటే మీ పాస్టర్ గారిని పిలుచుకోండి, లేకపోతే యూపీఎఫ్ శ్యామన్న వాళ్ళ ఫ్యామిలీని పిలుచుకోండి, కూర్చోబెట్టుకోండి, మీ సమస్యలు చెప్పుకోండి. వాళ్ళకి అసలే బీపీలు షుగర్లు. మీ సమస్యలు పోయి వాళ్ళకి చెబితే వాళ్ళకి ఇంకెక్కువై తొందరగా పోతారు. వాళ్ళు కలకాలం బతకాలంటే మీ సమస్యలు వాళ్ళకి షేర్ చేయాలి. మీరు కూడా అంతే. ఏమండి ఈ పని చేద్దామంటే ఉండు మా అవ్వ దగ్గరికి వెళ్ళి చెప్పొస్తా అంటాడు. మాట్లాడితే ఆమెను వదిలిపెట్టు నువ్వు. ఆమెను సలహాలు ఏమీ తీసుకోవద్దు. వీళ్ళ ఆచారాలు, వీళ్ళ సాంప్రదాయాలు ఈ ఫ్యామిలీలో పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వీళ్ళకి ఒక కొడుకు పుట్టాడు, పుట్టెంటికలు తీయాలి. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళ అవ్వాయి ఏమంటారు తెలుసా? పుట్టెంటికలు తీయాల్సిందే, 2 లక్షలు పెట్టి ఫంక్షన్ చేయాల్సిందే అంటూ ఉంటారు వీళ్ళు. లేదు మా దగ్గర పైసలు లేవండి. మీరు లేకపోతే లేపారు, మా మనవడికి మేం చేసుకుంటాం. బా
అని రెచ్చగొడతారనమాట. అది మీకెందుకు లేని మేము అప్పులు చేసేస్తారు. పుట్టెంటుకలు కత్తిరించడం అనేది ఒక సాంప్రదాయం. అది మీ మీద రుద్దడానికి వీళ్ళ దగ్గర పర్మిషను తీసుకోకూడదు, వాళ్ళ జోక్యం మీరు చేసుకోకూడదు. కూర్చోండి. వెరీ గుడ్. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి 3 కుటుంబాలకి. ఏమాత్రం వాళ్ళిద్దరిని మీ ఇద్దరి మధ్యలోకి ఎవరు కూడా జొరడానికి మీరు పర్మిషన్ ఇవ్వకూడదు. చెప్పాలి మీరు, నువ్వు చెప్పాలి. అమ్మా నాన్న మేమిద్దరం కలిసి కొడుకుని కన్నాం, వీడి పుట్టెంటుకలు ఎప్పుడు తీయాలో తీయకూడదో మేము చూసుకుంటాం, దయచేసి మీరు మౌనంగా ఉండండి అని స్ట్రాంగ్గా చెప్పాలి, పొలైట్గా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, మరియు మర్యాదగా చెప్పాలి. వాళ్ళని తిరస్కరించినట్టు కాదు. నేను ఒకరోజు ఎక్కడో ఇలా ప్రీచింగ్ అసైన్మెంట్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే మా పెద్ద కుమార్తె తల అంతా గుండె అయి ఉంది. ఏంటమ్మా అంటే పాలిస్తా మొత్తం గుండె చేశాను అంతే. ఆమె పిల్లకి పాలిస్తా బ్లేడ్ తీసుకొని మొత్తం గీకేసిందంట. అయిపోయింది మా ఫంక్షను, అయిపోయింది. ఇక మా అవ్వ వచ్చింది, బిడ్డకి వెంట్రుకలు తీసేటప్పుడు నన్ను ఎందుకు పిలవలేదు, లొల్లి స్టార్ట్. నేనన్నా నిన్ను కాదమ్మా, నన్ను కూడా పిలవలేదు. అదేంట్రా నీ కోపం రాలేదు? ఎందుకు కోపం, ఏముంది దాంట్లో? ఫంక్షన్ చేయడానికి మా దగ్గర రూపాయి కూడా లేదు. లిటరల్గా పస్తులు ఉంటున్నాం మేము. ఆ టైంలో ఏం చేస్తున్నాం? పస్తులు ఉంటున్నాం. తినడానికి తిండే లేదు, స్నానం చేయడానికి సోపు కూడా లేదు, సోప్లెస్ బాతింగ్ చేస్తున్నాం. ఇంకా ఫంక్షన్లు ఎక్కడ చేయాలి? ఇప్పుడు అవసరం లేదు, ఇట్ ఇస్ ఫినిష్డ్. అప్పుడు మా అమ్మకి చాలా క్లియర్గా చెప్పా, ఈ బిడ్డని మేమిద్దరం కలిసి కన్నాం, నా మీద నీకు అథారిటీ ఉంటుంది కానీ నా కూతురు మీద నీకు అథారిటీ ఉండదమ్మా, దయచేసి నువ్వు మౌనంగా ఉండు, మా ఇద్దరికి హ్యాపీ అని చెప్పామన్నమాట. ప్రైజ్ ద లార్డ్. అయిపోయింది. ఇది విడచుట అంటే. విడిచేటప్పుడు స్ట్రాంగ్గా విడవాలి, పొలైట్గా విడవాలి, వాళ్ళకి అది అర్థమయ్యేటట్టు చెప్పాలి. విడవటం అంటే వదిలేయటం కాదు, మర్చిపోవద్దు. అలాంటి పస్తులు ఉంటున్న దినాల్లో కూడా మా అమ్మకి మా అత్తగారికి ప్రతీ నెల మేము సపోర్ట్ పంపించేవాళ్ళం. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎంఓ చేసేవాళ్ళం. ఆ దినాల్లో మా బిడ్డలు అడిగేవాళ్ళు, డాడీ ఏంటి 2 ఎంఓలు ఎవరెవరికి? ఇది నాయనమ్మకి, ఇది అమ్మమ్మ. అమ్మమ్మ కూడా మనమే ఇవ్వాలి. అవును బిడ్డ, మనమే ఇవ్వాలి. ఏ రోజు వాళ్ళని వదిలేయలేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళని విడిచాం. అర్థమైందా? విడుచుట అంటే నీ మానసిక, శారీరక, ఆర్థిక అవసరాల కోసం నీ భర్త మీద, నీ భార్య మీద మాత్రమే ఆధారపడాలి, ఇంకా వేరే వారు ఎవరి మీద ఆధారం. ఈ మధ్య ఆడబిడ్డలు కూడా పెత్తనం చేస్తున్నారు వీళ్ళిద్దరి మధ్యలో. ఎవరు వాళ్ళు? ఆమె ఎక్కడో హైదరాబాద్లో ఉంటుంది, ఫోన్ ద్వారా ఆట ఆడిస్తూ ఉంటుంది ఇక్కడ. జాగ్రత్త, ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. రెండోది ఏంటి? హత్తుకొనుట. లీవింగ్ ఎప్పుడైతే అయిపోద్దో హత్తుకొనుట అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. భార్యాభర్తలు ఇద్దరూ హత్తుకోవాలి. మ్యాథమెటిక్స్లో 1 + 1 = 2. ఇప్పుడు కొత్త మ్యాథమెటిక్స్ చెప్తా, రాసుకో. బిబిలికల్ మ్యాథమెటిక్స్ 1 + 1 = 1. అందరు రాసుకోవాలా? 1 + 1 = 1. నేను నా భార్య కలిస్తే ఇద్దరం కాదు, ఎంతమందివి? ఒక్కరమే. ఒకే మాట, ఒకే పాట, ఒకే చర్చి, ఒకే మినిస్ట్రీ, ఒకే భావం. 2 ఉండకూడదు. అప్పుడప్పుడు అడుగుతారు, అన్నయ్య ఒక 1000 రూపాయలు ఉంటే ఇస్తావా అంటే, లేవమ్మా మా దగ్గర అంటే. ఏమంటది? అన్న పోయిన తర్వాత అప్పుడు రా. అక్క చూడ, అన్న పోయిన తర్వాత రా అంటది. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరు ఒకటయ్యారా? ఇద్దరు. మీ ఆయన లేవు అంటే నువ్వు కూడా ఏమనాలి? చెప్పమ్మ, గట్టిగా చెప్పు. లేవనాలా, అంతేగాని మీ అన్నయ్య పోయిన తర్వాత రా, ఏమన్నా ఉంటే చూద్దాం, పప్పు డబ్బాలు దాచిపెట్టేలే అంటది. జాగ్రత్త. మీ ఇద్దరి మధ్య వన్నెస్ లేకపోతే పిల్లలు కూడా మిమ్మల్ని ఆట ఆడిస్తారు. మమ్మీని అడుగుదాం, లేవందా? డాడీని అడుగుదాం. మమ్మీ లేవంటే డాడీ కూడా ఏమనాలి? లేవు. ఒకే మాట, ఒకే పాట, ఒకే చర్చి. ఒక భర్త ఒక చర్చికి పోతాడు, భార్య. భర్త ఏమో యూత్ పరిచర్య, భార్య ఏమో పిల్లల పరిచర్య. ఏడుంది ఏక మనసు ఉందా? ఒకటే. ఎంతగా హత్తుకోవాలంటే జాగ్రత్తగా వినండి. 2 కాగితాలు జిగురుతో అంటిస్తే ఎవరైనా వేరు చేయాలని ప్రయత్నం చేస్తే 2 చినగాలి. 1 కాదండి, ఎన్ని చినగాలి? ఎవరైనా మీ ఇద్దరిలో జొరబడి మీ ఇద్దరిని వేరు చేద్దామని ప్రయత్నం చేస్తే ఇద్దరూ బాధపడాలి. అంతగా హత్తుకోవాలి. ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఏక శరీరముగా మారాలి. ఏక శరీరం అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు.
శరీరాలు కలవడం మాత్రమే కాదు, మానసికంగా ఆత్మీయంగా ఇద్దరు కూడా ఎంట్వైన్డ్ పూర్తిగా ఒకటిగా కనపడాలి. చూసేవాళ్ళందరికీ మీరు ఇద్దరుగా కనపడకూడదు. ఎలా కనపడాలి? ఒక్కటే. జంట అంటే ఇలా ఉండాలండి. ఒకే మాట, ఒకే పాట, ఒకటే. 1 1 1. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఒక్క నిమిషం తల వంచి దేవునికి మన వందనాలు చెల్లిద్దాం. దేవా, నన్ను ప్రేమించి నాకు జీవితకాలం అంతా తోడుగా ఉండడానికి నాకు ఇచ్చిన భార్యను బట్టి వందనాలు, నాకు ఇచ్చిన భర్తను బట్టి వందనాలని దేవుని స్తుతించండి. ఆ రోజు నువ్వు చేసిన నిబంధన శాశ్వతమైన నిబంధన. ప్రార్థన చేయండి. ప్రభువా, నా జీవితంలో ఎన్నడూ నా భార్యను తప్ప, నా భర్తను తప్ప ఇతరులను ఆశించకుండా ఉండటానికి సహాయం చేయండి. కళ్ళు మూసుకోవాలమ్మా, ప్రార్థన చేసుకోవాలి. ఫెయిత్ఫుల్నెస్గా ఉండటానికి సహాయం చేయి. తల్లిదండ్రులను విడిచావా? ఇంకా వాళ్ళ జోక్యం మీ ఫ్యామిలీలో ఉందా? విడవటం నేర్చుకుందాం. హత్తుకోవాలి. ఏక శరీరంగా మారాలి. ప్రేమగల తండ్రి, ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో ఫస్ట్ సెషన్లో అనేక విషయాలు మాకు నేర్పిస్తూ వచ్చారు. మీకు వందనాలు. ఈ సమయంలో విత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఎంత అద్భుతంగా డిజైన్ చేశావు ప్రభువా. దేవా, నీ డిజైన్ బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న ప్రణాళికలను బట్టి నిన్ను మనసారా స్తుతించి ఆరాధిస్తా ఉన్నాం. భార్యాభర్తలుగా మమ్మల్ని జతపరిచారు. మీకు వందనాలు. అది ఎలాంటి కావనేంటో మీరు మాకు నేర్పించారు. ఆ రోజు మేము చేసిన నిబంధన మా జీవిత కాలమంతా కాపాడుకోవడానికి సహాయం చేయండి. తమ శరీరాల మీద ఉన్న అధికారాన్ని తమ పార్ట్నర్స్కి ఇవ్వడానికి సమర్పించుకునే ఆ నిబంధన మీరు మాకు నేర్పించండి. నమ్మకత్వం దయచేయండి. ఎక్కడ మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా ఉండటానికి సహాయం చేయండి. ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉంటూ సంతోషకరమైన, మాదిరికరమైన, ఆదర్శవంతమైన కుటుంబ జీవితాలు మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. దేవుడు ఎంత అద్భుతంగా మనం ఏర్పాటు చేసుకొని